టీమిండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన 5వ టీ20 మ్యాచ్‌లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేయవలసొచ్చింది. ఈ మ్యాచ్‌లో గిల్ ఇంజ్యూరీ అవ్వడం వల్ల సంజు శాంసన్‌కి టీమ్‌లో ప్లేస్ దక్కింది. సంజు శాంసన్ గిల్ లాగా టైం తీసుకోకుండా ఫస్ట్ బాల్ నుంచి కూడా అటాకింగ్ ఆడడం స్టార్ట్ చేశాడు. శుభ్మన్ గిల్ ఈ సిరీస్‌లో కొట్టిన అన్ని రన్స్‌ని కలిపి సంజు శాంసన్ ఒక్కడే ఈ మ్యాచ్‌లో కొట్టేశాడు. ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్ ఆడిన ఇన్నింగ్స్‌తో శుభ్మన్ గిల్‌ని ఎందుకు పక్కన పెట్టాలి అనేది మళ్ళీ ప్రూవ్ చేశాడు. మన ఓపెనర్స్ ఇచ్చిన స్టార్ట్‌ని యూజ్ చేసుకుని తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండ్యా పవర్‌ఫుల్ బ్యాటింగ్‌తో మన టీమిండియా స్కోర్‌ని 200 దాటించేశారు. తిలక్ వర్మకి వన్ డౌన్ లో చాలా మంచి రికార్డు ఉంది. అదే పొజిషన్ లో వచ్చి నిన్న జరిగిన మ్యాచ్ లో 42 బాల్కే 73 పరుగులు చేశాడు. అట్టేగైన్ మన కెప్టెన్ సూర్య మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. సింగిల్ డిజిట్ స్కోర్ కే అవుట్ అయిపోయాడు. సూర్య అవుట్ అయ్యాక హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ వచ్చి ఫస్ట్ బాల్ నుండి కూడా అటాకింగ్ ఆడడం స్టార్ట్ చేశాడు. హార్దిక్ పాండ్యాని కుంగ్ఫూ పాండ్యాని ఎందుకంటారో ఈ మ్యాచ్ లో ఆడిన ఇన్నింగ్స్ తో మళ్ళీ ప్రూవ్ చేశాడు. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా కేవలం 25 బంతుల్లోనే 63 పరుగులు చేశాడు. తన ఆడిన ఇన్నింగ్స్ కి హార్దిక్ పాండ్యాకి ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. చివర్లో శివన్ దుబే కూడా వచ్చి 3 బాల్లోనే ఒక 6-4 ని స్కోర్ చేసి మన ఇన్నింగ్స్ కి మంచి ఫినిషింగ్ అందించాడు. ఇక సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ విషయానికి వస్తే క్వింటన్ డికాక్ అండ్ డివాల్ బ్రేవిస్ వీళ్ళిద్దరూ తప్ప ఇంకా మిగతా వాళ్ళంతా చేతులు ఎత్తేశారు. ఈ బ్యాటింగ్ పిచ్ మీద అపోనెంట్ టీం నుండి క్వింటన్ డికాక్ ఒక్కడే 35 బంతుల్లో 65 పరుగులు చేశాడు. మన వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్ లో 12 రన్లు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇక చక్రవర్తి విషయానికి వస్తే 4 వికెట్లు తీశాడు కానీ 53 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ని మన వాళ్ళు 3-1 తేడాతో గెలుచుకున్నారు. ఈ సిరీస్ విక్టరీతో మన వాళ్ళు వరుసగా 10 టీ20 సిరీసెస్ ని గెలిచి ఒక కొత్త రికార్డ్ ని క్రియేట్ చేశారు.